సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బ్రేకింగ్ న్యూస్. ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. ఆగ్నేయ ఆఫ్ఘనిస్తాన్లో సంభవించినటువంటి ఈ భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఆ దేశంలో ఒకటి కాదు రెండు కాదు 250 మంది అక్కడ ఈ ప్రకృతి విపత్తు కారణంగా మరణించినట్టుగా తెలుస్తుంది. ఆదివారం రాత్రి సంభవించినటువంటి ఈ పెను విపత్తు కారణంగా అక్కడ పూర్తిగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కునార్ ప్రావిన్స్లోని పలు జిల్లాలలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టుగా ఆ దేశ సమాచార మంత్రిత్వ శాఖ అనడోలు వార్తా సంస్థకు వెల్లడించారు. దీంతో అక్కడ భూకంప తీవ్రత, దానికి సంబంధించిన వార్తలు, విజువల్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. స్థానిక కాలమానం ప్రకారం గత రాత్రి 11:47 భూమి కంపించినట్లుగా అమెరికా జియోలాజికల్ సర్వే USGS తెలిపింది. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 6గా నమోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లుగా జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ పేర్కొంది. అందుకే దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నట్టు కనపడుతుంది. భూమికి తక్కువ లోతులనే కేంద్రీకృతమైంది కాబట్టి. ఇక భూకంప కేంద్రం బసావోల్ పట్టణానికి 36 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్నట్టుగా గుర్తించారు. లోతు తక్కువగా ఉండడంతో నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. కునార్ ప్రావిన్సెస్లోని నూర్గల్, సావ్కి, వాత్పూర్, మనోగి, చపా, దారా జిల్లాలలో అత్యధిక ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్టుగా అధికారులు తెలిపారు. ఇక ఈ భూకంప ప్రభావం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నుంచి సుమారుగా 370 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వరకు కూడా దీని ప్రభావం కనిపించింది. అక్కడ కూడా భూ ప్రకంపనలు నెలకొన్నాయి. ఇక్కడ కొన్ని సెకండ్ల పాటు భవనాలు కంపించాయంటూ కూడా AFP జర్నలిస్టులు పేర్కొన్నారు. దీంతో దాని ప్రభావం ఏ రకంగా అర్థమవుతుంది. సో గతంలో 2023లో అక్టోబర్ 7న కూడా ఆఫ్ఘనిస్తాన్లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ విపత్తులో కనీసం 4000 మంది చనిపోయారని తాలిబాన్ ప్రభుత్వం అంచనా వేయగా ఐక్యరాజ్య సమితి మాత్రం మృతుల సంఖ్య సుమారు 1500 ఉంటుందని పేర్కొంది. ఇటీవల కాలంలో దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటిగా ఇది నిలిచిందంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఊహించని పరిణామంతో ఆఫ్ఘనిస్తాన్ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇంత భారీ స్థాయిలో వచ్చినటువంటి భూకంపాన్ని, అంటే రిక్టర్ స్కేల్ పైన దీనికంటే ఎక్కువ తీవ్రత వచ్చిన భూకంపాలు కూడా ఉన్నాయి. మొన్న రష్యా దగ్గర చూసినటువంటి పరిస్థితి, అక్కడ 8 దాటి వచ్చింది రిక్టర్ స్కేల్ పైన ప్రభావం. కానీ అది భూమికి చాలా లోతులో ఉండడం, అది కూడా సముద్రం దగ్గర ఉండడం చేత ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కానీ ఇది జనజీవన ప్రాంతాలలో, అది కూడా భూమికి 10 కిలోమీటర్ల లోతులోనే కేంద్రీకృతమైంది కాబట్టి దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే 370 కిలోమీటర్లో ఉన్నటువంటి ఇస్లామాబాద్ ప్రాంతంలో కూడా దీని ప్రకంపనలు కనిపించాయంటే దాని తీవ్రత ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కారణంగా అక్కడ స్పాట్లోనే 250 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. 500 మంది గాయపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య భారీగా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అండ్ ఇంకా అక్కడ ఆస్తి నష్టం గురించి చెప్పుకోవాలంటే ఇంకా ఇప్పట్లో అంచనాకు వచ్చేటువంటి అవకాశం లేనట్టుగా కనపడుతుంది. భారీగానే ఆస్తి నష్టం సంభవించినట్టుగా తెలుస్తుంది. చాలా భవనాలు కూలిపోయాయి, చాలా ప్రాంతాలలో ఇళ్ళు ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారీగానే ఆస్తి నష్టం కూడా సంభవించినట్టు తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్నటువంటి తాజా భూకంపం అయితే అక్కడ ప్రజలని ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. ఈ యొక్క భారీ భూకంప తీవ్రతతో ఆ దేశ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. తాలిబాన్ ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఎక్కడైనా శిథిలాల కింద చిక్కుకున్నటువంటి వారిని కనిపెట్టేందుకు, రక్షించేందుకు అక్కడ విస్తృత సహాయక చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.